నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాలలో ఈద్ నమాజ్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మబూనిసా. నంద్యాల ప్రభుత్వ ఆదేశం మేరకు మార్చి 30, 31 సెలవు దినాలలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భూములు రిజిస్టర్ చేయబడును. సబ్ రిజిస్టర్ వెల్లడి. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ముస్లింల నాయకులు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల ఉమ్మిద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో పండుగ జరుపుకోవాలి. పేద ప్రజలకు ఈద్ కిట్లు పంపిణీ. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పండుగ మహోత్సవాలు. కరపత్రాల విడుదల. శ్రీ భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు. వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా చైర్పర్సన్ మబూనిసా తీవ్రంగా విమర్శించారు. ప్రజలపై వేస్తున్న ట్రాప్ ఛార్జీలు ఎత్తివేసి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు. విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకుల ధర్నా. ఇజ్రాయెల్ వైమానిక దాడులకు నిరసనగా బనగానపల్లిలో ముస్లింలు భారీ ర్యాలీ. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు. మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన భ్రమరాంబికలలో ఈద్ నమాజ్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మబూనిసా. నంద్యాల పట్టణం భీమవరం రాస్తాలోని ఆల్ ఫుర్ఖాన్ ఈద్గా నందు రంజాన్ మాసం ముగింపు సందర్భంగా నిర్వహించే ఈద్ నమాజ్ ఏర్పాట్లను మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ మబూనిసా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద్గా ప్రాంగణంలో రంగుల పరిశుభ్రత, చలువ పందిరిల్లు, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లను సమీక్షించి ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా ఉండాలని అధికారులకు మరియు ఈద్గా కమిటీ సభ్యులకు సూచించారు. ఇక్కడ కూడా నమాజ్ కు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని, అదేవిధంగా ఎండల తీవ్రంగా ఉండడంతో ముస్లిం సోదరులు ఇబ్బందులు పడకూడదు, వారి కోసం చల్లని మిలిటరీ మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగిందని, రంజాన్ పండుగ అందరూ ఘనంగా జరుపుకోవాలని, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. మనకు పవిత్ర మాసం రంజాన్ శుభ సందర్భంగా ఇది ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా 30 రోజులు ఉపవాసాలు ఉండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మన పండగ రోజు వచ్చి ఇక్కడ నమాజ్ ఈద్గాలో నమాజ్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ బాగుండాలని ప్రార్థనలు చేసే సమయం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, ఈద్గాలో కానివ్వండి, వాటర్ ఇవన్నీ మంచిగా ఉండాలని మా మున్సిపాలిటీ తరఫున గత 3-4 సంవత్సరాలుగా కౌన్సిల్ అందరి సహాయ సహకారాలతో ఈ పనులను చేపట్టడం జరిగింది. దాదాపు అన్ని ఈద్గాలో శానిటేషన్ పనులతో పాటు పెద్ద ఈద్గాలలో పెయింటింగ్, మనకు ఎవరైతే ఈద్గాల కమిటీ మెంబర్స్
వాళ్ళు మాకు కావాలని మెమరాండం ఇస్తారో వాళ్ళు అడిగిన కోరిక మేరకు పరిశీలించి మేమైతే మున్సిపాలిటీ తరఫున ఏం చేయగలుగుతామో అవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కానీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఉగాది కానీ రాబోతుంది కాబట్టి శానిటేషన్ పరంగా, వాటర్ పరంగా మా మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ ఎక్కడ మసీదులలో కానీ, దేవాలయాలలో కానీ ప్రతి చోట ప్రజలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అలాగే పవిత్ర మాసం రంజాను మరియు హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో మంచి సంతోషంగా జరుపుకునే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ప్రారంభించారు. నాణ్యత, నైతిక వ్యాపార పద్ధతులు, కస్టమర్ల సంతృప్తి పట్ల అచంచలమైన నిబద్ధతతో నంద్యాల శ్రీనివాస్ నగర్ షోరూంలో అసాధారణ సేవలను అందించడానికి నంద్యాల ప్రజలకి ప్రీమియం షాపింగ్ అనుభూతిని అందించడం జరుగుతుందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో మలబార్ షోరూం ప్రారంభించడం అభినందనీయమని, నంద్యాల జిల్లా కేంద్రమైన తర్వాత ప్రముఖ వ్యాపార సంస్థలు నంద్యాలలో ప్రారంభించడం శుభ పరిణామము అన్నారు. నంద్యాల పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు మలబార్ షాపును సందర్శించాలని కోరారు. మేనేజ్మెంట్ టీం సభ్యులు సిరాజ్, రిటైల్డ్ హెడ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నిఖిల్ చంద్రన్, జోనల్ హెడ్ ఫైజ్లు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 1993లో స్థాపించబడి దేశంలోనే వైవిధ్యభరితమైన వ్యాపార సమ్మేళనాలు కలిగిన ప్రముఖ వ్యాపార సంస్థ మలబార్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 6వ అతిపెద్ద ఆభరణ రిటైలర్గా మలబార్ ప్రఖ్యాతిగాంచిందని, డెలాయిట్ లగ్జరీ గూడ్స్ వరల్డ్ ర్యాంకింగ్లో 19వ స్థానం కైవసం చేసుకుంది అన్నారు. నంద్యాలలో 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దిన కొత్త షోరూం విభిన్న డిజైన్లు, స్థాయిలతో తయారు చేసిన అద్భుతమైన ఆభరణాల సేకరణ అందిస్తూ వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందిస్తుందని, ఈ సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన ప్రజలకి ప్రత్యేక ఆఫర్స్ అందిస్తున్నారని, వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలుపై బంగారం బరువుకి సరిసమానమైన వెండి నాణెం ఉచితంగా అందుకుంటున్నారన్నారు. నంద్యాలలో ప్రారంభించిన ఈ షోరూంలో రాష్ట్రంలో 18వ అవుట్లెట్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్, పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నంద్యాలలో సరికొత్త షోరూమ్ తో పాటు అతిపెద్ద షోరూమ్ గా ఆవిర్భవించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రొడక్ట్స్ తో పాటు జ్యువెలరీతో పాటు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి కస్టమర్ కూడా 11 వాగ్దానాలను అందిస్తుందండి. అందులో ముఖ్యంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. కస్టమర్ తీసుకున్న ప్రతి జ్యువెలరీ మీద దాని స్టోన్ వెయిట్ కానీ, నెట్ వెయిట్ కానీ, గ్రాస్ వెయిట్ కానీ, స్టోన్ వాల్యూ ఎంత, ఓవరాల్ వాల్యూ ఎడిషన్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళే చూసుకునే విధంగా స్పెసిఫిక్ గా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో మా జ్యువెలరీ ఉంటుందండి. అలాగే 2021, 2022లో గవర్నమెంట్ నుంచి వచ్చిన నామ్ ప్రతి జ్యువెలరీ కూడా హాల్ మార్క్ తో అమ్మాలండి. బట్ గత 21 సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ డైమండ్స్ అన్ని జ్యువెలరీ కూడా హాల్ మార్క్ తోనే కస్టమర్స్ కి అందిస్తుంది. అన్ని జ్యువెలరీ మీరు చూసే అన్ని గోల్డ్ జ్యువెలరీ కూడా హెచ్వైడి హాల్ మార్క్ తో అందజేయబడతాయి. అలాగే డైమండ్స్ లో ముఖ్యంగా IGA సర్టిఫికేషన్ కంటే ముందే మా ఫ్యాక్టరీలోనే 28 క్వాలిటీ చెక్స్ చేసుకున్న తర్వాత మేము సర్టిఫికేషన్ అయిన తర్వాతనే జ్యువెలరీని మేము కస్టమర్స్ కి అందిస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే జ్యువెలరీ మలబార్ లో కొంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్. వాళ్ళు మలబార్ లో ఈ 350 షోరూమ్ లో ఏ షోరూమ్ కైనా వెళ్ళి వారు లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ ని పొందే అవకాశం కూడా మలబార్ ప్రామిసెస్ లో ఒకటి ఇస్తున్నాము. అలాగే ఇంకో ముఖ్య విషయము మలబార్ ప్రామిసెస్ లో ఉన్నది లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ తో పాటు మనకు ఇన్సూరెన్స్ 20,000 అంతకంటే ఎక్కువ జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇన్సూరెన్స్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇస్తుంది. 1 year ఫ్రీ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. థెఫ్ట్ కానీ, ఫైర్ కానీ ఇలాంటివి జరిగితే వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ కూడా మేము అన్ని జ్యువెలరీ కూడా అందిస్తున్నాము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున. అంతేకాకుండా ఈ ఇనాగరల్ ఆఫర్ గా ఉగాదిని, రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని
6 ఏప్రిల్ వరకు కూడా మీరు కొన్న బంగారు ఆభరణాలకు ఈక్వల్ వెయిట్ లో సిల్వర్ కాయిన్ కూడా మేము ఆఫర్ విధంగా అందజేస్తున్నాము. ఇది మరొకసారి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపు. మన జిల్లా చాలా ముందుగా ఉంది కాబట్టి ఆ ముందడుగులో ఉండడం వల్లనే ఈ రోజు మన ప్రాంతంలో మంచి షోరూమ్స్ రావడం. ఎందుకంటే కర్నూలు కన్నా నంద్యాల ప్రాంతంలో ఎక్కువగా పొటెన్షియాలిటీ ఎక్కువగా ఉంది, పర్చేసింగ్ కెపాసిటీ కూడా చాలా మంది దగ్గర ఉంది. కాబట్టి ఈ రోజు షోరూమ్స్ నంద్యాలకు రావడం అనేది చాలా సంతోషం. ఇప్పటికి 3 షోరూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల ఒకటి, అమలాపురం ఒకటి, మత్స్యపట్నం, ఈ 3 ప్రాంతాల్లో కూడా మరి సెకండరీగా A1 సిటీస్ కాకుండా 2 సిటీస్, 3rd గ్రేడ్ సిటీస్ కూడా ఈ రోజు ఈ వ్యాపారం విస్తరణ జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపారం సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పి మరి యాజమాన్య వారికి 3 రోజుల వరకు నేను కాకపోయినా సరే 3వ రోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినారు. చాలా సంతోషం అని చెప్పి యాజమాన్య వారికి, ఎవరైతే మలబార్ గోల్డ్ యాజమాన్యం ఉందో వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నంద్యాల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30, 31 తేదీలలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించడం జరుగుతుందని సబ్ రిజిస్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 30, 31 తేదీలలో ఉగాది, రంజాన్ పండుగ రోజున సెలవు ఉన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ రిజిస్టర్ సిబ్బంది విధులలో అధికారులు పనిచేయాలని, అలాగే ప్రజలు మీ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్న వారు సెలవు దినాల్లో కూడా విధులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని సబ్ రిజిస్టర్ తెలిపారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల ప్రకారం నంద్యాలలో రంజాన్ చివరి శుక్రవారం అయిన జుమాతుల్ విధాకు ముస్లింలు రావాలన్న పిలుపుతో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మసీద్ ఏ రోషన్ వద్ద జమాఅతే ఇస్లామీ హిందూ నంద్యాల అధ్యక్షులు, ముస్లిం జేఏసీ అధ్యక్షులు అబ్దుల్ సమీద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం దైవికంగా తమకు వారసత్వ ఆస్తిగా ఉన్న వక్ఫ్ ఆస్తులకు కాపాడుకుంటామని, కేంద్రం వక్ఫ్ ఆస్తులను దోచుకునే వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే కేంద్రంలో ఈ బిల్లు వీగిపోతుందని, అందువల్ల వక్ఫ్ బిల్లు రద్దయ్యే వరకు తమకు ఇఫ్తార్ విందులు వద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుహెల్ రానా, మెహబూబ్ బాషా, అత్తార్ సమీర్, జుబేర్ అహ్మద్, ముల్లా ఖాజా హుస్సేన్, ముత్తు, ఇర్ఫాన్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. अस्सलामुअलैकुम मेरे प्यारे भाइयों, आज सभी को मालूम है ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने एक ऐलान किए हैं कि वक्फ बोर्ड बिल के खिलाफ में हम लोग आज जुमा के दिन हर मुसलमान भाई अपने सीधे हाथ को एक काला रिबन बांधकर अपना एहतजाज उसको इजहार करें। तो इसीलिए आज हम लोग यहाँ पर मस्जिद रोशन के पास इसका खिलाफ एहतजाज करते हैं। और ये अपील करता हूँ मैं आप लोगों सब लोगों को, आप भी घर से निकलते वक्त जुम्मा की नमाज के वक्त में अपने सीधे हाथ को काला रिबन बांध के वक्फ बोर्ड बिल के खिलाफ इसका आपका इजहार करें। और वक्फ बोर्ड बिल को हम कभी भी वेलकम नहीं करेंगे, इसका खिलाफ करते ही रहेंगे। और हम देखते भी हैं कल इफ्तार दावत ही आंध्र प्रदेश के गवर्नमेंट की जानिब से, उसमें नारा चंद्रबाबू साहब भी खुलकर ऐलान नहीं किया, इसके खिलाफ में इजहार नहीं करे। हम हुकूमत को भी एक डिमांड करते हैं, आप भी इस बिल को खिलाफ करें, इस बिल के खिलाफ में वोट डालें और मुसलमान का साथ दें। ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు వక్ఫ్ బిల్కు నిరసన రద్దు చేయాలని డిమాండ్తో నిరసన కార్యక్రమం జరుపుతున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలోని చివరి జుమతుల్ విదా అంటారు. ఈరోజు ముస్లిం సమాజం అంతా, ముస్లిం సోదరులంతా తమ ఎడమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాల్సిందిగా ఆదేశించింది. వాళ్ళ ఆదేశం ప్రకారము నంద్యాలలో కూడా
ఈరోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభిస్తాను. అన్ని మసీదుల వద్ద కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నంద్యాల ఇప్పుడు ఉన్న సమయంలో కూడా నేను ముస్లిం సోదరులకు కోరేది ఏమంటే, మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే నా చేతికి నల్ల బ్యాడ్జీ కుడి చేతికి ధరించి మన నిరసన తెలుపుదాము. నిరసన తెలిపే మన హక్కు ఉంది. ఇది చిన్న ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో కూడా మన నిరసన తెలపలేకుంటే మనం ఆ బిల్లును రక్షించగలేము. ఆ బిల్లు రావడం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. కాబట్టి మరోసారి ముస్లింలకు కోరేది ఏమంటే, మీరు మా మసీదుకు వచ్చేటప్పుడు మీ యొక్క చేతికి నల్ల రైట్ హ్యాండ్ అంటే కుడి చేతికి నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలుపుతూ రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లిలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది. బనగానపల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చిన మంత్రి దంపతులకు పుష్పగుచ్చం అందించి విశ్రాంత ఉద్యోగుల స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇందిరమ్మలు విశ్రాంత ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులకు మంత్రి దంపతులు చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, పింఛన్లు అందిస్తున్నామన్నారు. పెన్షనర్స్ తరఫున ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పితృలు, గురువులు, పెద్దలు అయినటువంటి పితృ సమానమైనటువంటి అధ్యక్షులు స్థానంలో ఉన్నటువంటి శ్రీ అజన్ బకీరారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విశ్రాంతి ఉద్యోగులు వచ్చినటువంటి రిటైర్డ్ అధికారులకు అందరికీ, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మీకు అందరికీ కూడా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూస్తుంటే మీకు అందరికీ నమస్కరిస్తూ ఉన్నాను. నేను మంత్రి పదవి అయినప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి అడగటం జరుగుతూ ఉంది. ఏం ఘనకార్యం చేసినానని చెప్పి మీరల్లా నన్ను సన్మానం చేయాలనుకుంటున్నారు. దయచేసి నాకు ఇష్టం లేదు, నేను వద్దని కూడా చాలాసార్లు వద్దని చెప్పడం జరిగింది. అయినప్పటికీ లేదు, ఇది నీకు కాదు, నీకు వచ్చినటువంటి ఒక పదవికి అలంకారప్రాయమైనటువంటి ఆ గౌరవంతో ఆ పదవిని మేము ఈరోజు వాళ్ళని గౌరవించినట్టు అవుతుంది, రావాలి, మీరు రాకపోతే అనేటువంటి ఉద్దేశంతో 2-3 సార్లు టైం ఇచ్చినప్పటికీ నాకు ఉండేటువంటి ఒత్తిడి వలన కావచ్చు, బయట కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కావచ్చు, 2-3 సార్లు క్యాన్సల్ అయినందుకు మీరందరూ కూడా క్షమించాలని కోరుతూ, ముందుగా నాకు సమయం, ఎందుకంటే ఎప్పుడైనా అవకాశం దొరికితే రాత్రి ఏదో 11కో 12కో వచ్చి మళ్ళీ 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని చూసుకొని మళ్ళీ రాత్రులు పగులు పోతూ ఉన్నాం. కాబట్టి సమయం తక్కువ ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నాకు మాట్లాడే అవకాశం అని ఏమని అడిగినందుకు క్షమించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ సంఘం తరఫున చాలా విషయాలు కూడా పెద్దలందరూ కూడా చెప్పారు. 2005లో ఈ పెన్షనర్ల సంఘం స్థాపించడం, అప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ కీర్తిశేషులు సంజీవరెడ్డి గారు ఇక్కడ ఒక విత్తనం నాటడం మొదలుపెట్టారు. ఆ విత్తనాన్ని మొదలుపెట్టినటువంటి ఒక మహా ఆకులుగా, మహావృక్షంగా మారి మీరందరూ కూడా ఒక సంఘంగా మారి ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఒకరికి ఒకరు చేదోడు బాదోడుగా ఉంటూ, అటు ఎవరికైనా వారి కుటుంబాలలో ఇబ్బందులు పడితే వారిలో మేమున్నాము, ఒకరికొకరు మీ కుటుంబ సభ్యులలో మేము కూడా ఒకరు భాగం అని చెప్పి భావించి ఈ సంఘాన్ని స్థాపించి చేస్తున్నటువంటి మీకు ఖచ్చితంగా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మిమ్మల్ని అందరినీ కూడా ఆదర్శంగా కూడా తీసుకోవాల్సిన బాధ్యత పక్కన ఉండేటువంటి నియోజకవర్గాలు కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని
అబుల్ కలాం ఆజాద్ ఫంక్షన్ హాల్ నందు 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులు న్యాయవాది సుహెల్ రానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుహెల్ రానా మాట్లాడుతూ జమతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్, లెక్చరర్ సయ్యద్ బాబు చేతుల మీదుగా ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని, ఆకలితో ఉన్న నిరాశ్రయులకు పట్టెడు అన్నం పెట్టడమే లక్ష్యంగా భవిష్యత్తు రోజుల్లో మరిన్ని కార్యక్రమాల మా సంస్థ ద్వారా చేపడతామని తెలిపారు. జమాతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మాట్లాడుతూ యువత సేవ గుణంతో ప్రజలకు సేవలు అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ప్రజాసేవ విషయంలో ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని, పేదల కుటుంబాల్లో పండుగ సంతోషం నింపడమే లక్ష్యంగా ఉమ్మీద్ ఫౌండేషన్ నాయకులు ఈద్ కిట్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మీద్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మెహబూబ్ బాషా, ఉపాధ్యక్షులు పూనా మహమ్మద్ జుబేర్, కార్యదర్శులు హఫీజ్ మునీర్ అహ్మద్, అత్తార్ సమీర్, కోశాధికారి మహమ్మద్ ఫరూక్, సంస్థ సభ్యులు ముర్తుజా, ఇర్ఫాన్, సమీర్, ముల్లా ఖాజా పాల్గొన్నారు. లడ్డు ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొదటి ప్రోగ్రాం ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి. ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులుగా అడ్వకేట్ సుహెల్ రానా గారు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా నేను, వైస్ ప్రెసిడెంట్గా జుబేర్ గారు ఇక్కడ కొనసాగుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆకలితో ఉన్న నిరాశ్రయులకు కడుపు నింపే ఆలోచనతో ఇంకో మహత్తర కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము. భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి చేయబోతున్నాము. అస్సలాము అలైకుం. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని పలు వీధులకు చెందిన పేద మరియు మహిళలకు ఇక్కడ ఈద్ కిట్ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇలాంటి ఈద్ కిట్ కార్యక్రమము గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉమ్మీద్ ఫౌండేషన్ తరపున ఇది మన మొదటి కార్యక్రమము. ఉమ్మీద్ ఫౌండేషన్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు మా వద్దకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటే మా వంతు సహకారం వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, నంద్యాల పట్టణంలోనే ఎంతోమంది సూసైడ్ చేసుకొని మరణించడం జరిగినది. ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోనికి ఎవరు లేరు. అటువంటి తరుణంలో మేము ఉన్నాము మీకంటూ మేము ముందుకు రావడం జరిగింది. ఎవరైనా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు వచ్చి తెలియజేయండి, మా వంతు మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పండుగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవతి సేవా సమాజ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక సంజునగర్ శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవతి సేవా సమాజ్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన శివ సమాజ్ ఉగాది పండుగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మన తెలుగు సంవత్సర పండుగ ఉగాది పర్వదినాన శ్రీరామ నవమి వరకు పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు
భగవత్ సేవా సమాజ్ వారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. అందులో భాగంగా ప్రతినిత్యము రాముల వారికి పంచామృత విధాన అభిషేకము అర్చనలతో పాటు సాయంత్రం 7 గంటలకు ఊంజల సేవ కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లను ఆఫీసులను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు 30వ తేదీ జరగబో ఉగాది సందర్భంగా విశేష అలంకరణలతో స్వామివారి దర్శనాలు ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు యాదవల్లి కార్తికేయ శర్మ గారిచే పంచాంగ శ్రవణం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఆ దేవదేవుల ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. భక్త మహాశయులకు అందరికీ ముందస్తు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున తెలియచేయుచున్నాము. చైత్ర శుద్ధ పాడ్యమి అనగా ఈ నెల 30/3/2025 మొదలుకొని చైత్ర శుద్ధ నవమి అనగా 6/4/2025 ఆదివారం వరకు ఈ రోజులని వసంత నవరాత్రులందరూ. ఈ వసంత నవరాత్రులలో శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున అనునిత్యం గణపతికి పూజ మరియు సీతారామ సమేత లక్ష్మణ స్వాముల వారికి పంచామృత అభిషేకము, తదుపరి అర్చన, తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సింధూర అర్చన, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు ఊంజల్ సేవ మొదలగు కార్యక్రమాలన్నీ ఈ వసంత నవరాత్రులలో శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున జరుగుతున్నవి. అదేవిధంగా ఉగాది పండగ పురస్కరించుకొని సాయంత్రం 5 గంటలకు కార్తికేయ శర్మ గారిచే పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేయుచున్నాము. కావున భక్తాదులందరూ ఇది గమనించి అనునిత్యం శ్రీ సంజీవనగర్ కోదండ రామాలయంకు విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చైర్పర్సన్ మా భూమినిసా తీవ్రంగా విమర్శించారు. నంద్యాల ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదన్నారు. అమరావతిలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి ఢిల్లీలో దానికి మద్దతు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం సీఎం చంద్రబాబుకు అలవాటన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ధైర్యంగా ప్రకటించాలని, కానీ చంద్రబాబు ధైర్యంగా ప్రకటించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వైఖరి వల్ల హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న చోట హజ్ హౌస్ నిర్మించాలని, కానీ కడుపులో నిర్మిస్తే ఏం లాభమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై తన స్పష్టమైన వైఖరిని ధైర్యంగా ప్రకటించాలన్నారు. అన్యాక్రాంతం చేసే విధంగా ఈ చట్టాలలో లొసుగులు ఉన్నాయని, రాబోయే కాలంలో మైనార్టీసుల హక్కుల్ని కాలరాసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటే మీరు గాని దీనికి వ్యతిరేకించాలని మా మైనార్టీస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాకుండా వక్ఫ్ ఆస్తులు అనేది చట్టాలు సరిగ్గా ఉంటే ఆ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలో మైనార్టీస్ గాని బాగా తెలుసు. రాబోయే కాలంలో మా ఆస్తుల్ని మేమే కాపాడుకోగలుగుతాము. కానీ చట్టాలను మాత్రము మీరు వక్రీకరించి వాటిని దుర్యోగపరిచే విధంగా చట్టాన్ని రూపొందిస్తున్న కేంద్రానికి మద్దతు ఇవ్వడం అనేది మళ్ళీ రాష్ట్ర మైనార్టీలను మోసపూరితంగా చేసే పద్ధతి అనేది చంద్రబాబు నాయుడు గారు మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా ఏదైతే హజ్ కమిటీ ఉందో నిన్న హజ్ హౌస్ ని కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి మైనార్టీలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అబద్ధాలకు మరి మోసపూరితాలకు దూరంగా ఉండే ఈ రంజాన్ మాసంలో అన్ని మోసమైనటువంటి మాటలు, అబద్ధమైనటువంటి మాటలు అలాంటి చోట మీరు చెప్తున్నారు. ఎందుకంటే హజ్ హౌస్ ని నిర్మిస్తానంటున్నారు. ఈరోజు ఏపీలో హజ్ కమిటీ వాళ్ళు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వము ఆ వసతిని గాని ఈ రోజు క్యాన్సిల్
క్యాన్సిల్ చేసిందని ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే హజ్ యాత్రికులు ఎంతో పవిత్రంగా, హజ్ అనేది ప్రతి ముస్లింస్ కోరిక. అది ఆ కళని నెరవేర్చుకుంటూ ఎన్నో ఒడుగుదొడుకుని ముందు వెళ్తూ హజ్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటాము. అది ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే గతంలోనే 80,000 ఒక్కొక్క హజ్ యాత్రికుల మీద బడన్ ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 రూపాయలు దాదాపు ప్రతి యాత్రికులకు వేసి వాళ్ళకు ఉత్సాహపరిచి దాదాపు 1700 మంది మన ఏపీ నుంచి వెళ్ళడానికి ప్రోత్సహిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి సహకారాలు అందించకపోగా వాళ్ళందరూ ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి ముందుకొచ్చి ఈరోజు మన రాష్ట్రం నుంచి దాదాపు 71 మంది మాత్రమే అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వము మీకు అసలు ఏపీ నుంచి వెళ్ళడానికి విమానాలనే క్యాన్సిల్ చేసే రోజు ఈ రోజు చూస్తున్నాము. ఇలాంటి ఎన్నో మైనార్టీస్ కి ద్రోహం చేసే చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీకి మంచి చేస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. కాకపోతే రాబోయే కాలంలో మీకు గట్టిగా మైనార్టీస్ అనేది బుద్ధి చెప్తారని మీరు గుర్తుంచుకోవాలి. రంజాన్ కానుక, రంజాన్ తోఫా ఇస్తాం, అవి ఇస్తాం కాదు, మా హక్కుల్ని మాకు ఇవ్వండి అని మైనార్టీస్ తరఫున మేమైతే డిమాండ్ చేస్తున్నాం. హాజీలు వేరే స్టేట్ నుంచి వెళ్ళిపోతారు. 80,000 రూపాయలు ఒక్కొక్క హాజీకి ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఇవ్వండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్ గా చెప్పాను. అయినా మీరు పెడచివిర పెట్టి ఈరోజు ఏ రకంగా మైనార్టీలకు శరాఘాతంగా జరగకూడదో అదే క్లియర్ గా జరిగింది. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎందుకు క్యాన్సిల్ చేశారా అంటే 1797 మందికి మీరు రీఫండ్ చేయకపోగా 80,000 రూపాయలు ఎక్సెస్. ఈసారి హాజీలు అప్లై చేసుకునే వాళ్ళు వేరే స్టేట్ల నుంచి వెళ్ళిపోయారు. 80,000 రూపాయలు ఎక్సెస్ ఎందుకు అనే ఫీలింగ్తో. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 101 మంది అప్లై చేసి 77 మంది అనుకుంటారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 77 మెంబర్స్ దగ్గర ఒక్క నిమిషం 71 మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది. ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పారు? 71 మెంబర్స్ కి ఎంబాగ్రేషన్ అవసరం లేదు, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయిన తర్వాత మీరు హజ్ హౌస్ నిర్మించి ఏం చేస్తారండి? దేనికోసం? హాజీలకు కదా మీరు చేసేది సేవ. హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే అవకాశమే లేకుంటే మీరేం చేస్తారు? దేనికి మీరు హజ్ హౌస్ నిర్మించడము? హజ్ కమిటీ ఎందుకు? హజ్ సర్వీసెస్ ఎందుకు? మీరు ముస్లింలకు మంచి చేసేవాళ్ళ? ముస్లింలు పరమ పవిత్రంగా భావించే యాత్ర హజ్ హౌస్. జీవితంలో ఒక్కసారన్నా ఖచ్చితంగా చేయాలనుకుని బాధించే యాత్ర హజ్ హౌస్. అటువంటి దానికి మీరు కేవలం 10 నుంచి 15 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు, అది రిలీజ్ చేయకుండా మైనార్టీలను ఇబ్బంది పెట్టి హజ్ క్యాన్సల్ అయ్యే రకంగా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒక తప్పు చేశారు మీరు. కడపలో హజ్ హౌస్ నిర్మించారు, నేను స్వాగతిస్తా ఉన్నాను. ప్రతి మైనార్టీ ఏరియాలో ఉండే చోటంతా మీరు హజ్ హౌస్లు నిర్మించండి. బట్ అంతకంటే ఇంకా ఎక్కువ అవసరము ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ హజ్ హౌస్ నిర్మాణం అవసరం. ఎందుకు అంటే హాజీలు పోయేది ఇంటర్నేషనల్ ఎంబాగ్రేషన్ పాయింట్ ఉండే కాడి నుంచి హాజీలు బయలుదేరి వెళ్తారు. నంద్యాల విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజలపై వేస్తున్న ట్రూ యాప్ ఛార్జీలు ఎత్తివేసి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేయాలని నిరసించారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేసి అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందాలను రద్దు చేయాలి. సెకీ ఒప్పందాలను, సెకీ ఒప్పందంలో అవినీతికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలి. సెకీ ఒప్పందాలలో అరెస్ట్ చేసి ఇప్పటికే ప్రజలపై వేసిన దాదాపు 15,000 కోట్ల విద్యుత్ భారాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లను పెడితే పగలగొట్టండి అని చెప్పి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించండి అంటూ హుకుం జారీ చేయడం. ప్రజలపై పెరిగిన విద్యుత్ భారాలను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను సిపిఎం
సిపిఎం సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం సిపిఎం సార్ ఒక్కసారి చూడండి సార్. బనగానపల్లి పట్టణంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు నిరసనగా బనగానపల్లిలో ముస్లిం భారీ ర్యాలీ చేపట్టారు. పాలస్తీనియన్లకు సంఘీభావంగా పట్టణంలోని ముస్లింలు పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి నవాబు కూడలి వరకు ర్యాలీని నిర్వహించారు. నవాబు కూడలి వద్ద ముస్లింలు సోదరులు పాలస్తీనియన్లకు సంఘీభావంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు నిరసనగా వినతి పత్రాన్ని అందజేశారు. ముస్లిం మత గురువు సయ్యద్ అబ్దాల్ హుసేన్ సాహెబ్ మాట్లాడుతూ పాలస్తీనాలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి జరుగుతున్న దాడులకు నిరసనగా యుఎన్ఓలో గళాన్ని వినిపించాలని కోరారు. పాలస్తీనా పరిస్థితిని ముస్లింలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని మానవత్వానికి సంబంధించిందని ఆయన అన్నారు. बदर के मैदान से लेकर के करबला तक के हमारी एक तारीख रकम हो चुकी है हमारी एक तारीख रकम हो चुकी है सबकी कयामत तक के इस्लाम की तारीख सब्र करने वालों की रकम होती रही है और होती रहेगी. हम अल्लाह की बारगाह में इनका शिकवा करते हैं कि रब्बे जुल जलाल तू मुंतकी में हकीकी है और तू इनका इंतकाम में मजलूम मुसलमानों की मदद करना. हम सबके लिए दुआ करेंगे रब्बे जुल जलाल की बारगाह में. सबसे पहले मैं आप तमाम हिंदू मुसलमानों का अपने दिल से शुक्रिया अदा करता हूं कि आज में माह मुबारक रमज़ान में रोज़े की हालत में और शदीद धूप के आलम में आप लोग एक जगह जमा हुए और इस बात का सबूत दिया कि हम मुसलमान एक जिस्म के मानूद हैं. अगर जिस्म के किसी हिस्से में दर्द होता है तो उस दर्द को हम लोग महसूस कर सकते हैं. और बिलखुसूस उलमा इकराम और जैसे इमाम साहबान का मिल है जिनसे शुक्रगुजार हूँ, बिलखुसूस हमारे दिल अजहर अजीज सैयद अफजल हुसैनी हाजरी साहब और झंडे वाले साहब का, जिन्होंने हमारी बात पर लताइफ कहते हुए आज लोग और लोग सब मुसलमान भाइयों को आज ये हमारे छोटे छोटे मुसलमानों हुकूमतों में बहुत तकलीफ होती है. इस तकलीफ के वास्ते में आज ये सब मुसलमान भाइयों सब मिलके हमें एक ये तकलीफ ऐसा गुजारती है. मुसलमानों के वास्ते कौन बोलने वाले बड़े नहीं, बड़े बड़े रियासतदार हमारे कौन साथ देते नहीं. इसलिए आज ये मजमा जमा कर ये मुसलमानों की तकलीफ आपको सुनाने के वास्ते में सब मजहब मिलके करे ही इसको सब साथ दे के हम मुसलमानों सब एक रखो दया मोहब्बत से हमारे मजहब को तकलीफों से दूर करने की इताअत अल्लाह से याद करके तमाम कौन के रमजान है आज बहुत धूप है. इसे मेरे भी एहसान दिए तो सबको शुक्रिया अदा करके करता हूँ. वालेकुम सलाम. ఇక్కడ మనం జమ కావడానికి ముఖ్య కారణం పాకిస్తాన్పై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు ఖండించడానికే మనం ఇక్కడ వచ్చినాం. అమాయక ప్రజలపైన, బిడ్డలపైన, ఆడపడుచులపైన యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ దాడులు చేసి అన్యాయం చేస్తుందో దానికి వ్యతిరేకంగానే మేము ముస్లింలు అందరూ కలిసి కళ్ళు ముట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధకాండను ఆపాలని మనము ఆ ప్రభుత్వం ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ కోసము మనము దుఆ చేయగలుగుతాం. దేవుడా, ఈ అమాయక ప్రజలను ఈ యుద్ధకాండను ఆపుతామా? శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికా దేవి భక్తులకు దర్శనమిచ్చింది.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి బృంగి వాహనాధీశులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు బాజా భజంత్రీలు, బ్యాండు వాయిద్యాల నడుమ డప్పు చప్పులు, కోలాటాలు, ఆటపాటల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు శ్రీశైలం క్షేత్ర పురవీధుల్లో విహరించారు. ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. కన్నడ భక్తుల నడుమ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు, వాహన సేవలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఈద్ నమాజ్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మబూనిసా. నంద్యాల ప్రభుత్వ ఆదేశం మేరకు మార్చి 30, 31 సెలవు దినాలలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భూములు రిజిస్టర్ చేయబడును. సబ్ రిజిస్టర్ వెల్లడి. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ముస్లింల నాయకులు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల ఉమ్మిద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో పండుగ జరుపుకోవాలి. పేద ప్రజలకు ఈద్ కిట్లు పంపిణీ. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పండుగ మహోత్సవాలు. కరపత్రాల విడుదల. శ్రీ భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు. వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చైర్పర్సన్ మబూనిసా తీవ్రంగా విమర్శించారు. ప్రజలపై వేస్తున్న ట్రాప్ ఛార్జీలు ఎత్తివేసి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు. విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకుల ధర్నా. ఇజ్రాయెల్ వైమానిక దాడులకు నిరసనగా బనగానపల్లిలో ముస్లింలు భారీ ర్యాలీ. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు. మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ నంద్యాల న్యూస్ 9.